రామగుండం నియోజకవర్గం మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం రామగుండం క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. వికలాంగులకు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చేతుల మీదుగా బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ 200 వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు సిడిపిఓ అలేఖ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి పి వేణుగోపాలరావు, రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, డీసీ కోఆర్డినేటర్ పోర్షన్ అభినయ్ అనిల్ కుమార్, డీసీపీఓ కమలాకర్, డిజేబుల్ అధ్యక్షురాలు సంతోష్ రెడ్డి తదితరులు అందరూ యూనియన్ మెంబర్స్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళకి ట్రై సైకిల్, బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్, ట్రై సైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తా ఉన్నారు, గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు ఉన్నారో వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ, వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు, తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అడుగుతాం. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన 70% పైన ఉన్న వాళ్ళకి, 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఒకటి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, అలేఖ్య పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి మీరు సారించి మరొకసారి మీరందరికీ ఆ కమిటీ టెస్ట్ మీద ఉంటుంది, అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసుకోమని చెప్తున్నారు. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరూ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశపడవద్దు, వారందరూ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. ఈరోజు మనం రామగుండం కాన్స్టిట్యున్సీ పరిధిలోని మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సార్ నాయకత్వంలో ఇక్కడ మనము క్యాంప్ ఆఫీస్లో దివ్యాంగుల అందరికీ కూడా ఇదివరకు అలింకో వాళ్ళ సహాయంతో మనం గుర్తించడం జరిగింది. ఎవరెవరికి ఏ ఏ పరికరాలు కావాలి, వీల్ చైర్స్ అయితే వీల్ చైర్స్, శంఖ కర్రెలు, ఇటువంటి బ్యాటరీ సైకిల్స్ ఇవన్నీ కూడా మనం గుర్తించి వారికి ఈరోజు మనం ఆ రోజు మన క్యాంపు నిర్వహించినప్పుడు 128 మంది బెనిఫిషరీస్ని మనం గుర్తించడం జరిగింది. వారికి అందరికీ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ప్రోగ్రాం నిర్వహించి వారికి అందించడం కూడా జరుగుతుంది. ఇక మీదట ఇలాంటి ప్రోగ్రామ్స్ మనము మన కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో వచ్చే ఏప్రిల్, మే మాసంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మిస్ అయినట్టయితే అప్పుడు మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ నిర్వహిస్తాము. ఎవరైనా ఈ రోజు మిస్ అయితే మళ్ళీ ఆ రోజు కూడా రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు నమస్కారం అండి. మన పెద్దపల్లి డిస్టిక్లో గల రామగుండం నియోజకవర్గంలో మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారి చేతిలో మీదుగా అలింకో ద్వారా ఎంపికైన అభ్యర్థులందరికీ, వికలాంగులందరికీ డిస్ట్రిబ్యూషన్ అనేది దాదాపు 200 మందికి క్యాంప్ అనేది కండక్ట్ చేశాం. గత నెల 7వ తారీఖు గోదావరిఖని కమ్యూనిటీ హాల్లో. ఆ రోజు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా బ్యాటరీ ట్రై సైకిల్స్ 25, వీల్ చైర్స్ 27, హియరింగ్ ఎయిడ్ మిషన్స్ 68 పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటి అంటే కంపల్సరీ సదరం అనేది లేక చాలామంది ఇబ్బంది పడి మాకు ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. అర్హులైన వారందరూ మా కలెక్టరేట్లో వాళ్ళ అప్లికేషన్ ఇస్తే మేము తప్పకుండా వారికి కూడా అందజేస్తామని తెలియజేస్తున్నాం. కొంచెం
అరే మీరు అడ్డు జరగండి భయ్. మంచిగా